చూద్దాం. టైటిల్ సేస్ ప్రోగ్రెస్ వితౌట్ లిమిట్స్. ఎటువంటి లిమిట్స్ లేకుండా ముందుకి వెళ్ళడం, అడుగులు వేయడం, పురోగతి సాధించడం. ప్రోగ్రెస్ వితౌట్ లిమిట్స్. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ 5G caters to the largest sections of the population. ఇండియా ఏం చేయాలి? 5G caters to the largest sections of the population. అందరికీ, అన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్కి కూడా ఈ 5G వల్ల ఉపయోగం. The Union Cabinet last week cleared the decks for the first auction of radio spectrum to facilitate the rollout of 5G telecommunication services. 5G telecommunication services rollout చేయడానికి దానికి ఆక్షన్ కండక్ట్ చేయడానికి, రోల్అవుట్ చేయడానికి దానికి అవసరమైన అన్ని అడ్డంకుల్ని తొలగించేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్ ద డెక్స్ అంటే మీనింగ్ కదండి, ఇంకే ఇష్యూస్ లేవు అని అర్థం. ఇమీడియట్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి, ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయాయి, ఇంకేమీ లేదు. నథింగ్ ఈజ్ పెండింగ్ అనే మీనింగ్ అనమాట. నథింగ్ ఈజ్ పెండింగ్, ఆల్ అన్నెసరీ థింగ్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్, ఆల్ ది ఆబ్స్టకిల్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ అని అర్థం. Okay. The Department of Telecommunications promptly issued a 159-page notice inviting applications detailing the specifics of the auction, including the frequencies that would be up for bidding starting on July 26 and their reserve prices. So Department of Telecommunications ఏం చేసింది? ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ ఇష్యూడ్ ఏ 159-page నోటీస్ని ఇష్యూ చేసింది. అందులో ఇట్ హెస్ డీటెయిల్డ్ స్పెసిఫిక్స్ ఆఫ్ ఆక్షన్ ఇంక్లూడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ దట్ వుడ్ బి అప్ ఫర్ బిడ్డింగ్. ఆక్షన్ యొక్క స్పెసిఫిక్స్ని డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఫ్రీక్వెన్సీస్ని బిడ్డింగ్కి పెట్టబోతున్నారు అనేది కూడా చెప్పారు. బిడ్డింగ్ స్టార్ట్స్ ఆన్ 26 July అండ్ రిజర్వ్ ప్రైసెస్, ఎంత ప్రైస్ పెట్టి మీరు కొనుక్కోవాలి. సో జనరల్గా వీటికి ఏమవుతుందంటే స్పెక్ట్రమ్ని బిడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పి బ్యాండ్ విడ్త్ ఈ స్పెక్ట్రమ్ని టెలికాం కంపెనీస్ కొనుక్కోవాలి. కొన్ని సంవత్సరాలకి కొనుక్కొని ఎవ్రీ ఇయర్ పే చేస్తూ ఉండాలి. దెన్ యూజింగ్ ద స్పెక్ట్రమ్ దే కెన్ ఆఫర్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ దే కెన్ ఛార్జ్ కస్టమర్స్కి ఫీ ఛార్జ్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఆ స్పెక్ట్రమ్ కొనుక్కునేందుకు గవర్నమెంట్కి వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. అది అప్ ఫ్రంట్ పేమెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో యాన్యువల్ ఇయర్ ఆన్ ఇయర్ పే చేసే ఆప్షన్స్ కూడా కొన్ని ఇస్తూ ఉంటారు. ద స్పీడ్ విత్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ద ఇనీషియల్ అనౌన్స్మెంట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ టు ద టెలికాం రెగ్యులేటర్స్ రికమెండేషన్స్ అండ్ ఫైనలీ నోటిఫికేషన్ ఆఫ్ ద ఆక్షన్. మొన్న బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు, ట్రాయ్ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు, ఇమీడియట్గా ఆక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. హ్యాస్ బీన్ కమెండబుల్ అంటే చాలా ఫాస్ట్గా ఇవన్నీ జరిగాయి. కమెండబుల్ అంటే మనం ప్రశంసించదగ్గది అని అర్థం. అండ్ షోస్ ఇట్స్ కీన్నెస్ టు ఎన్ష్యూర్ ఇండియా ఈజ్ ఎట్ ద రిలేటివ్ vanguard in the adoption of the potentially transformative technology. మరి పొటెన్షియల్లీ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీ. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? మొత్తం సమూలంగా మార్పులు తీసుకురాగలిగే పొటెన్షియల్ ఉన్న, పాసిబిలిటీ ఉన్న టెక్నాలజీ అది. ఈ టెక్నాలజీ అడాప్షన్లో అంటే టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రిలేటివ్ వ్యాన్గార్డ్ అంటే ముందు ఉండడం అనమాట. అంటే ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో ఉండాలి అన్న కీన్నెస్ని గవర్నమెంట్ చూపిస్తోంది అని అర్థం. అంటే ప్రపంచంలో చాలా కొన్ని దేశాలు మాత్రమే లిమిటెడ్గా 5Gని ఇంప్లిమెంట్ చేశాయి. సో అలా ఇంప్లిమెంట్ చేసిన దేశాల సరసన మనం కూడా చేరాలి అన్న కీన్నెస్ని ఇండియా చూపిస్తోంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. The government has underscored that its primary motivation is to boost digital connectivity, a laudable objective given that the rapid growth of wireless telephony has perceptibly helped improve the delivery of services such as mobile banking, online education, telemedicine. Government has underscored అంటే అండర్లైన్ చేసింది, అండర్స్కోర్ చేసింది. దేన్ని? ద ప్రైమరీ మోటివేషన్. ఏంటి ప్రైమరీ మోటివేషన్ గవర్నమెంట్ది? ఎందుకు ఇవన్నీ చేస్తోంది? వాట్ ఈస్ ద ప్రైమరీ మోటివేషన్ ఆఫ్ ది గవర్నమెంట్? ఈజ్ టు బూస్ట్ డిజిటల్ కనెక్టివిటీని బూస్ట్ చేయాలి. బూస్ట్ అంటే స్ట్రెంగ్తన్. సో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా డిజిటల్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. ఇట్స్ ఎ లాడబుల్ ఆబ్జెక్టివ్. లాడబుల్ అంటే అగైన్ కమెండబుల్, ప్రశంసించదగ్గ అనే మీనింగ్ వస్తుంది. గివెన్ దట్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ వైర్లెస్ టెలిఫోనీ. ఎందుకని? వైర్లెస్ టెలిఫోనీ ర్యాపిడ్గా గ్రో అవ్వడం అనేది హ్యాస్ పర్సెప్టబుల్లీ హెల్ప్డ్ ఇంప్రూవ్ ద డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఇండియాలో మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెలిమెడిసిన్ లాంటి సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ వైర్లెస్ టెలిఫోనీ
తీసుకొని అనేది హెల్ప్ అయింది అనే భావన, పర్సెప్టిబుల్ అంటే మనకు అటువంటి భావన కలిగించింది. కాబట్టి ఇప్పుడు మనకి 5G తీసుకురావడం వల్ల ఇంకా మనం సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఇంకా ఎన్నో సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ ప్రజలకి అందించవచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ద రబ్ హౌఎవర్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. ఇక్కడ రబ్ అంటే మీనింగ్ ద డిఫికల్ట్ థింగ్, ద మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్. ఇప్పటి వరకు పాజిటివ్స్ చూసాం, కానీ దీంట్లోనే కొన్ని డిఫికల్ట్ ఆస్పెక్ట్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి రబ్ అన్నారు. ద రబ్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటే ద డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది కొంచెం లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. బయటికి ఇచ్చిన అనౌన్స్మెంట్లో మనకు అన్నీ తెలియదు, డీటెయిల్స్లోకి వెళ్తే ఆ నోటిఫికేషన్ లోపలంతా మీరు చూస్తే కొన్ని ప్రాబ్లమ్ ఏరియాస్ ఉన్నాయి అని అంటున్నారు. ఏంటి ఆ ప్రాబ్లమ్ ఏరియాస్ చూద్దాం. While most of the specific frequency bands that the telecom providers consider optimal for the introduction of 5G services have been made available, including the sub 1 GHz range, a C-band frequency of 3.3 GHz and higher 26 GHz, the government's decision to set the reserve price for the spectrum based on the regulator's recommendations reveals a prioritization of revenue over the industry's long-term health. అంతా బాగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే రిజర్వ్ ప్రైస్, అంటే స్పెక్ట్రమ్కి పెట్టే ప్రైస్ అనేది, రిజర్వ్ ప్రైస్ అనేది టెలికాం రెగ్యులేటర్ రికమెండేషన్స్ ప్రకారం పెట్టేశారు. వాళ్ళు చాలా ఎక్కువ పెట్టాలని రికమెండ్ చేశారు. ఆ రికమెండేషన్స్ ప్రకారం పెట్టడం అనేది ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూని ప్రయారిటైజ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఓవర్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ హెల్త్. ఎందుకంటే టెలికాం ఇండస్ట్రీ ఆల్రెడీ బాగాలేదు, లాసుల్లో ఉండి డియోపోలీలా అయిపోయింది. ఓన్లీ ఎయిర్టెల్ అండ్ జియో తప్పితే ఇంకే కంపెనీస్ లేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, అప్పుల్లో ఉన్నారు. మీరు ఎంతెంత ధరలు పెట్టేశారు, గవర్నమెంట్ ఎక్కువ రెవెన్యూ సంపాదించుకోవాలని ఆలోచనే కనిపిస్తుంది, కానీ ఇండస్ట్రీ హెల్త్ని పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ కన్సిడరింగ్ దట్ an option for a staggered annual payout of the license fee over its 20-year term has been provided, the price is still high. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకేసారి మీరు పే చేయక్కర్లేదు, మీకు 20 years లైసెన్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ మీరు పే చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. అలా తీసుకున్నా సరే గవర్నమెంట్ పెట్టిన ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెబుతోంది. ఓకేనా, అది. దిస్ ఈజ్ పర్టికులర్లీ సో when one considers the level of financial stress that has shrunk the sector to a near duopoly and forced the surviving operators to resort to tariff increases to protect their viability and ability to make future investments. దీని అర్థం ఏంటి? This is particularly so when one considers the level of financial stress that has shrunk the sector to a near duopoly. అసలు మన టెలికాం సెక్టార్లో ఎంత ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఎంత ఫైనాన్షియల్ స్ట్రెస్, చాలా సఫర్ అయ్యి చాలా కంపెనీలు ఎత్తేసి దివాలా తీసేసి 2 కంపెనీలు మిగిలేలాగా చేసేసింది, జియోపోలి వచ్చేటట్టుగా చేసింది. ఇంత పరిస్థితి ఉంది. అండ్ ఈ సర్వైవింగ్ ఆపరేటర్స్ ఎవరున్నారు? జియో అండ్ ఎయిర్టెల్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వైబిలిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సిస్టంలో నిలబడడానికి, ఇండస్ట్రీలో నిలబడడానికి ఏం చేస్తున్నారు? దే ఆర్ రిసార్టింగ్ టు టారిఫ్ ఇంక్రీజెస్. టారిఫ్ని పెంచాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. అండ్ రేపొద్దున ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా సరే వాళ్ళకి ఆదాయం కావాలి, అందుకోసం రీసెంట్గా చూస్తే మనకి టారిఫ్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. విత్ 5G's అడాప్షన్ for the various possible end users that leverage machine-to-machine communications such as IoT, smart agriculture, smart homes and others that bank on reliability, including smart grids, autonomous vehicles, still in its relative infancy even in advanced economies, the technology is yet some years away from scale-based economic viability. So ఈ ఓవరాల్ సెంటెన్స్ యొక్క మీనింగ్ చూడండి. 5G అడాప్షన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉందా? ఈవెన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో కూడా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ రిలేటివ్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాంట్ అంటే ఎవరు? అప్పుడే పుట్టిన పిల్లోడు, 1 year పిల్లోడిని ఇన్ఫాంట్ అంటారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ ఇన్ఫాన్సీ దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. ఈ పర్టిక్యులర్ థింగ్ ఎర్లీ స్టేజెస్లోనే ఉంది, ఇంకా చాలా ఇంప్రూవ్ పరిస్థితి ఉంది. ఈ 5G అనేది ఇంకా చాలా ఇంప్రూవల్ అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం అని కాదు, టెక్నాలజీ యొక్క అడాప్షన్ ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో కూడా కొన్ని ఏరియాస్లో మాత్రమే, కొన్ని అప్లికేషన్స్లో మాత్రమే దీన్ని వాడుతున్నారు. కంప్లీట్గా స్కేల్ బేస్డ్ ఎకనామిక్ వైబిలిటీ ఇంకా రాలేదు. అంటే స్కేల్ బేస్డ్ అంటే ఇప్పుడు 4G చూడండి, ఆల్మోస్ట్ అందరి ఫోన్లు 4G ఫోన్స్ అయిపోయాయి, అందరూ 4G వాడుతున్నారు. ప్రతి సర్వీసెస్కి మనం 4G ద్వారా అందిస్తున్నాం. అలాంటి పరిస్థితి 5Gకి ఇంకా రాలేదు. ఈవెన్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏరియాలో, రూరల్, ఆ సెక్టార్ ఈ సెక్టార్ అని లేకుండా అన్ని చోట్ల అందరూ 5G ఉపయోగించే పరిస్థితి ఈవెన్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు.
ప్రస్తుతానికి ఏ ఏరియాస్లో ఎక్కువగా వాడుతున్నారు? మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్స్ సచ్ యాజ్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే అర్థం ఏంటి? థింగ్స్ కూడా ఇంటర్నెట్ ద్వారా పనిచేయడం. అంటే మనకి చైర్లు, ఫ్యాన్లు, ఏసీలు, రైట్, అవి కూడా ఇంటర్నెట్కి రెస్పాండ్ అవ్వగలడం. ఆల్రెడీ మనం చూస్తున్నాం, మొబైల్ నుంచే మనం ఫ్యాన్ ఆన్ చేయొచ్చు, మొబైల్ నుంచే టీవీ ఆన్ చేయొచ్చు, మొబైల్ నుంచే ఏసీ ఆన్ చేయొచ్చు. థింగ్స్ని కూడా మనం ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ చేసే పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే స్విచ్ ఆన్ చేసుకోవాలి కదా, ఏసీ ఆన్ చేయాలి, ఏం చేయాలి? ఏసీ రిమోట్ అన్న ఆన్ చేయాలి, స్విచ్ అన్న ఆన్ చేయాలి. దాన్ని కూడా మొబైల్ నుంచే కంట్రోల్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. థింగ్స్, వస్తువులకు కూడా ఇంటర్నెట్ ద్వారా మనం ఆపరేట్ చేసే పరిస్థితి. కంప్యూటర్లు ఇవన్నీ వేరు, నార్మల్గా ఇంట్లో ఉండేవి కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రతిదీ స్మార్ట్ టీవీస్తో పాటు స్మార్ట్ ఫ్రిడ్జెస్, స్మార్ట్ ఏసీలు అన్నీ కూడా స్మార్ట్ అవుతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ వన్ అనదర్ యూజింగ్ ఇంటర్నెట్. అలాంటి పరిస్థితులు మనం తీసుకొస్తున్నాం. స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ హోమ్స్ అండ్ అదర్స్ దట్ బ్యాంక్ ఆన్ రిలయబిలిటీ మీద ఆధారపడేవి కొన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ స్మార్ట్ గ్రిడ్స్, స్మార్ట్ గ్రిడ్ అండ్ అటానమస్ వెహికల్స్. అటానమస్ వెహికల్స్ తెలుసు కదా, తనంతట తానే నడిచే వెహికల్స్. డ్రైవర్లెస్ వెహికల్స్ అన్నమాట, డ్రైవర్ లేకుండా నడిచే వెహికల్స్. ఇలాంటి అన్నింటిలో 5G అనేది ఆల్రెడీ కొన్ని చోట్ల వాడుతున్నారు అడ్వాన్స్డ్ ఎకానమీస్లో. అయినప్పటికీ ఫుల్ స్కేల్లో అందరూ ఉపయోగించే పరిస్థితి ఇంకా రాలేదు అని చెప్తున్నారు. The relatively small size of the market for just faster downloads of videos and games, especially at a higher cost, makes it near certain that service providers will take an ultra cautious approach both to bidding for the spectrum and in rolling out services. సమస్య ఏంటంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎక్కువగా దేనికి? వీడియోసు, గేమ్స్, అవి టకటక అయిపోతాయి. వీడియోసు, గేమ్స్ డౌన్లోడ్ చేయడానికి ఇది చాలా చిన్న మార్కెట్, వీడియో గేమ్స్ ఇవన్నీ అనమాట. అదొక్కటే ఉంది. ఇట్ మేక్స్ ఇట్ సర్టెన్ దట్ సర్వీస్ ప్రొవైడర్స్ విల్ టేక్ అన్ అల్ట్రా కాషియస్ అప్రోచ్. అంటే ఇప్పుడు అన్ని సందర్భాల్లో, అన్ని ఆస్పెక్ట్స్లో 5G అనేది ఇంకా ఉపయోగించట్లేదు. సో కాబట్టి ఇంతెంత డబ్బులు పెట్టి కొనేసి ఇంతెంత మనం రోల్ అవుట్ చేసినా ఇమీడియట్గా మనకి మనీ వస్తుందా లేదా అనే భయం అనేది ఇప్పుడు ఈ టెలికామ్ ఆపరేటర్స్కి ఉంటుంది. వాళ్ళు కొంచెం భయపడతారు. ఇమీడియట్గా మనం ఎంతెంత పెట్టి కొనొచ్చా, రోల్అవుట్ చేసినా మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళు అల్ట్రా కాషియస్గా థింక్ చేసే అవకాశం అనేది ఉంది. ద క్యాబినెట్స్ డెసిషన్ టు అలో బిడ్స్ for starting captive non-public networks that would enable individual companies to run private networks within the isolated confines of the enterprise has also roiled the pitch. Captive non-public network అంటే అర్థం ఏంటి? నాన్ పబ్లిక్ పేరే ఉంది, నాన్ పబ్లిక్ అంటే అర్థం ప్రైవేట్. సో క్యాప్టివ్ అంటే విత్ ఇన్ ది కన్ఫైన్స్ ఆఫ్ క్యాప్టివ్ ప్రైవేట్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ తీసుకున్నారనుకోండి, ఇన్ఫోసిస్ కూడా దే కెన్ బై 5G స్పెక్ట్రమ్. 5G స్పెక్ట్రమ్ని వాళ్ళు బిడ్ చేయొచ్చు. బిడ్ చేసి వాళ్ళు ఏదైతే స్పెక్ట్రమ్ తీసుకున్నారో దాని ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకొని వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్ వరకు వాడుకోవచ్చు. సో ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో మెషిన్ ఆటోమేషన్కి, వాళ్ళ అన్ని పర్పస్లకి వాళ్ళు వాడేసుకోవచ్చు. దీనివల్ల ఇన్ఫోసిస్కి వచ్చే ఉపయోగం ఏంటి? ప్రైవసీ. ఎందుకంటే ది స్పెక్ట్రమ్ ఈజ్ కంప్లీట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇన్ఫోసిస్. మామూలుగా అయితే ఏం చేస్తారు? దే హ్యావ్ టు బై ఫ్రమ్ టెలికామ్ ఆపరేటర్స్. టెల్కోస్ దగ్గర కొనుక్కోవాలి. టెల్కోస్ దగ్గర కొనుక్కున్నప్పుడు ఈ కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉండదుగా కంప్లీట్గా. ఎంతో కొంత సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం స్పెక్ట్రమే వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రైవసీ ఎన్ష్యూర్ చేసుకోవచ్చు, సైబర్ అటాక్స్ నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు అనేది ఈ కాన్సెప్ట్. అందుకే దీని పేరేంటి? క్యాప్టివ్ ప్రైవేట్ నెట్వర్క్ లేదా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్. అది ఇక్కడ రాశారు. ఇది మీకు ప్రిలిమ్స్లో బిట్స్ అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది, డోంట్ మిస్ ఇట్. That would enable individual companies to run private networks within the isolated confines of the enterprises. వాళ్ళ ఎంటర్ప్రైజ్ యొక్క కన్ఫైన్స్లోనే ప్రైవేట్ నెట్వర్క్స్ రన్ చేయొచ్చు. సో ఆ నెట్వర్క్ ఇప్పుడు చూడండి, నేను ఇంటర్నెట్ వాడుతున్నాను, మీరు వాడతారు, మనం వాడుతుంది పబ్లిక్ నెట్వర్క్. అలా కాకుండా ఆ కంపెనీ లోపలే ఇప్పుడు మనకి సార్ మన ఆఫీస్లో మా వైఫై వేరు, మీ వైఫై వేరు అనొచ్చు. మాకు ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? సర్వీస్ ప్రొవైడర్స్ ఏమే కదా. కానీ ఇక్కడేమైంది? అలా కాదు. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఆ కంపెనీయే సర్వీస్ ప్రొవైడర్. ఎందుకంటే కంపెనీకి ఓన్ స్పెక్ట్రమ్ ఉంది, కొనుక్కుంది. అది దాని యొక్క అడ్వాంటేజ్. ఇక్కడ రాయల్ అంటే అర్థం ఏంటంటే డర్టీ, మేక్ సంథింగ్ డర్టీ ఆర్ స్పాయిల్. పిచ్ అంటే ఆ పిచ్ని స్పాయిల్ చేసింది అని అర్థం. పిచ్ని స్పాయిల్ చేసిందంటే 5Gకి ఇది ఒక నెగిటివ్ పాయింట్. అంటే ఇప్పటికి ఓవరాల్గా ఇప్పుడు 5G నోటిఫికేషన్ ఏదైతే వచ్చింది కదా, ఈ నోటిఫికేషన్లో ఒక మైనస్ ఏంటి? ఎవరికి? టెలికామ్ కంపెనీస్కి మైనస్ ఏంటి? ఇండివిజువల్ కంపెనీస్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అనే ఆస్పెక్ట్. ఎందుకు మైనస్?
లేకపోతే వాళ్ళు ఈ టెలికాం కంపెనీస్ దగ్గర కొనేవాళ్ళు. సో వీళ్ళకి బిజినెస్ పోతుంది దానివల్ల. అందువల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఇది మాకు ఇబ్బంది పెడుతుంది, రైట్. ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద పిచ్ ఫర్ 5G. 5Gకి మేము కొనడానికి అవకాశాన్ని అది తగ్గించేస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అని అర్థం అనమాట. ఇట్ ఈస్ హార్డ్ టు ఇమాజిన్ ది అర్జెన్సీ టు ఓపెన్ అప్ 5G ఫర్ దిస్ నిష్ అప్లికేషన్. నిష్ అప్లికేషన్ అంటే ఇదే ఈ ప్రైవేట్ క్యాప్టివ్ నెట్వర్క్స్ అనేది. దీనికోసం ఇమీడియట్గా 5Gని ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు. పర్టికులర్లీ యాజ్ ఇట్ ఫర్దర్ అండర్మైన్స్ ద ఎకనామిక్స్ ఫర్ ట్రెడిషనల్ టెలికామ్స్. చెప్పాను కదా, ట్రెడిషనల్ టెలికాం కంపెనీస్కి ఎకనామిక్స్ అది అండర్మైన్ చేస్తుంది, అంటే వాళ్ళ ఆదాయ మార్గాన్ని తగ్గించేస్తుంది. India must be conscious of the challenges and opportunities for 5G services and ensure that the technology caters to the largest sections of the population and not remain a deliverer of for a high value but limited and premium segment. ఇండియా ఏం ఎంజాయ్ చేయాలి, 5G తీసుకురావడంలో ఉన్న ఛాలెంజెస్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆపర్చునిటీస్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ టెక్నాలజీ అనేది ప్రజలందరికీ ఉపయోగపడడానికి ఏం చెయ్యాలని ఆలోచించాలి. ప్రజలందరికీ టెక్నాలజీ అందాలంటే ప్రైసెస్ అనేవి అందుబాటులో ఉండాలి. అప్పుడే టెలికాం కంపెనీస్ తక్కువ ఛార్జ్ చేస్తారు. మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ 5G. గవర్నమెంట్ ఎక్కువ మందికి 5G సర్వీసెస్ని అందించే అవకాశం అనేది లభిస్తుంది. అంతేగాని ఏదో హై వాల్యూ ప్రీమియం సెగ్మెంట్ అంటే కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్, పెద్ద పెద్ద డబ్బున్న కంపెనీస్ కొంతమంది మాత్రమే ఉపయోగించుకునేలాగా ఇది ఉండిపోకూడదు, అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. అలా ఉండాలి అంటే తక్కువ ధరకు ఉండాలి, టెలికోస్ చేతిలో ఉండాలి. మీరు వాళ్ళకి కొంత వదిలేస్తే ఇది రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఒక మార్గంగానే గవర్నమెంట్ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఆస్పెక్ట్ అనమాట. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ ఆస్పెక్ట్. సో దట్స్ ఇట్ అమ్మా, చాలా ఈజీ, పెద్దగా ఏమి ఇంపార్టెంట్ లేదు. దీంట్లో కీవర్డ్ మీరు చూసుకోవాలి. మీకు ప్రైవేట్ క్యాప్టివ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది మీకు నాన్ పబ్లిక్ నెట్వర్క్ నుంచి చూసారా, క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్స్. ఇది న్యూస్లోకి వచ్చిన కొత్త నేమ్. ఎప్పుడు కూడా ఏదన్నా నేమ్ కొత్తగా న్యూస్లోకి వచ్చింది అనుకోండి, దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.